వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ వెన్నెల. ఈరోజు కూడా సరికొత్తైన బ్యూటీ మెథడ్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ మెథడ్స్ మీకు చేసి నేను ఈరోజు చూపిస్తాను. ముందుగా మనం మస్టర్డ్ ఆయిల్ అలాగే తేనె తీసుకోవాలి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అలాగే దాంతోపాటు ముఖం మీద మచ్చలు మొటిమలు ఉంటాయి కదా, అంటే మొటిమలు పోయాక మచ్చలు మనకు ఉండిపోతాయి కదా, ఇవి తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం మస్టర్డ్ ఆయిల్ తీసుకుందాం. ఒక స్పూన్ మస్టర్డ్ ఆయిల్, అలాగే ఒక స్పూన్ చూడండి, ఒక స్పూన్ తేనె తీసుకుందాం. చూసారు కదా, తేనె రెండింటిని మనం కరెక్ట్గా అంటే ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అదే ముఖానికైతే అంటే నేను మీకు చేతి మీద వేసి చూపిస్తాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది. అదే ముఖానికైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. హనీ అండ్ మస్టర్డ్ ఆయిల్ రెండింటిని ఇలా మిక్స్ చేసి ఇలా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే హనీ ఈ మస్టర్డ్ ఆయిల్ రెండు కలిసిపోవాలి. దీన్ని ఇప్పుడు చేతికి అప్లై చేయాలి, అంటే ముఖానికి అప్లై చేయాలి. నేను మీకు చేతికి అప్లై చేసి చూపిస్తాను. అంటే మచ్చలు మొటిమలు, అంటే మొటిమలు వచ్చిన తర్వాత మచ్చలు అవి ఉంటాయి కదా, అవి పోవడానికి. దాంతోపాటు ఏంటంటే బ్లాక్నెస్ కూడా పోతుంది దీనివల్ల. అంటే మనం మెడ కింద కానీ లేదంటే డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, చాలామందికి నిద్రపోకపోవడం వల్ల, అంటే చాలామంది ఏంటంటే నిద్ర తక్కువైనప్పుడు లేదా ఆలోచనలు ఎక్కువైనా మనకి డార్క్ సర్కిల్స్ వస్తాయి కళ్ళ కింద బాగా, అంటే దిగులు ఉన్నప్పుడు. అందుకని ఆ డార్క్ సర్కిల్స్ని తీసివేయడానికి అంటే తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ముందు నా చేయి కొంచెం బ్లాక్గా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి. ఆ తర్వాత చూడండి నా చేతిలో ఎంత డిఫరెన్స్ వస్తుందో. దీన్ని ఒక 5 మినిట్స్ ఆరనిచ్చాక మనం ఒక గోరువెచ్చని నీరు తీసుకోవాలి. దాంట్లో కొంచెం అంటే చిటికెడు ఒక్క డ్రాప్ తేనె కలపాలి. ఆ గోరువెచ్చని నీళ్ళలో తేనె కలిపి దాన్ని మనం చేతికి కడగడానికి ఉపయోగించాలి. లేదంటే కనుక మనం చల్లని వాటర్ యూజ్ చేయకూడదు. దీనికి మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి చల్లని వాటర్ అస్సలు యూజ్ చేయకండి. ఎస్పెషల్లీ మనకి హాట్ వాటర్ కావాలి, అది కూడా గోరువెచ్చని నీరు, దాంతోపాటు ఒక్క డ్రాప్ తేనె. ఇది కనుక మనం మన మొహానికి అప్లై చేస్తే కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ పోతాయి. దాంతోపాటు ఏంటంటే ఈ ఏదైతే ఉందో మచ్చలు మొటిమల ద్వారా మచ్చలు వస్తాయి కదా, అవి స్పాట్స్ కింద ఉండిపోతాయి, అవి పోతాయి. మీరు చూడండి, చాలా యూస్ఫుల్ మెథడ్ ఇది, అంటే యూస్ఫుల్ రెమెడీ ఇది. దీన్ని యూస్ చేయడం వల్ల చాలా మంచిది, స్కిన్కి చాలా చాలా మంచిది. ఇది ఆరుతుంది. దీన్ని ఆరిన తర్వాత మీకు చేసి చూపిస్తాను ఎలా ఉందో అనేది. చూసారు కదా, ఇది ఎండిపోయింది, పూర్తిగా డ్రై అయింది. కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి మనం అంటే పూర్తిగా ఇంకిపోయేదాకా కాకుండా కొంచెం ముందుగానే, అంటే మరీ ఇంకిపోతే కూడా మనకు కనిపించదు. ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటున్నాను నేను. చూడండి, గోరువెచ్చని నీళ్ళు, దీంట్లో ఒక్క డ్రాప్, జస్ట్ 1 డ్రాప్. చూసారు కదా, జస్ట్ 1 డ్రాప్ చాలు. చూడండి, స్పూన్లో జస్ట్ 1 డ్రాప్ వేసాను. నేను దాన్ని ఇప్పుడు మిక్స్ చేస్తున్నా. దీన్ని ఇప్పుడు నేను గోరువెచ్చగా ఉన్నాయి నీళ్ళు, దీన్ని ఇప్పుడు నేను కడుగుతాను. చూడండి, అంటే మనం ఇలా మసాజ్ చేస్తూ ఫేస్ను కూడా మనం ఎప్పుడైనా మసాజ్ చేస్తూ దీన్ని శుభ్రం చేసుకోవాలి. సోప్స్ మాత్రం ఏమీ పెట్టద్దు, ఎందుకంటే ఎప్పుడైనా సరే క్లీన్ చేసేటప్పుడు సోప్స్ అవి ఫేస్కి అప్లై చేయకూడదు. చాలా జాగ్రత్తగా దీన్ని రిమూవ్ చేయాలి. ఇలా జిడ్డుతో అయితే ఉంటుంది కానీ అప్పుడే సోప్ పెట్టద్దు. మినిమం ఒక 1 అవర్ తర్వాత మీరు సోప్ పెట్టండి, లేదంటే కనుక స్కిన్ పాడైపోతుంది. ఇప్పుడు చూడండి, నేను తుడుస్తున్నాను. మనం మెల్లగా ప్రెస్ చేసుకుంటూ, ఎప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం టవల్తో గట్టిగా తుడిచేయకూడదు. చాలా నెమ్మదిగా మెత్తగా ఒత్తాలి. అప్పుడు స్కిన్కి ఏంటంటే లోపలున్న మనకి ఈ స్కిన్ది చాలా
బ్రైట్గా తయారవుతుంది. మీరు కూడా ఈ మెథడ్ని యూజ్ చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దాని రిజల్ట్ ఎలా ఉందో. మీకు కూడా ఇలాంటి సరికొత్త మెథడ్స్ అంటే హోమ్ రెమెడీస్ కావాలంటే, ఇంటి చిట్కాలు మనకు కావాలంటే కనుక వెంటనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మీ చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో అప్డేట్ కింద వచ్చేస్తుంది.